ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,148 కోట్లు ఇవ్వడంతో పనులు పునః ప్రారంభమయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం మళ్లీ రివైవల్ ప్యాకేజ్ ఇచ్చిందని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ధ్వంసమైన ఏపీ బ్రాండ్ను మళ్లీ ప్రమోట్ చేస్తున్నానని, రాష్ట్రాన్ని మళ్లీ ప్రపంచ పటంలో పెట్టడమే లక్ష్యమన్నారు. దావోస్ పర్యటన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వ్యక్తులు సైతం నేడు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, విమర్శలు చేసేవారు 5 ఏళ్ల పాలనలో ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. మాతృభూమి మీద ప్రేమతో వచ్చిన అమరరాజాను వేధించారన్నారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి వేధింపులు ఉండవన్నారు. 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏపీలో ప్రారంభం కాబోతోందన్నారు. 6 నెలల్లో డీపీఆర్ రెడీ అవుతుందని చెప్పారు. అతిపెద్ద రిఫైనరీ రామాయపట్నంలో 96,000 కోట్లతో వస్తోందని, మిట్టల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తోందని, 1.35 లక్షల కోట్లతో పనులు మొదలు పెడుతున్నారన్నారు. మరో సంవత్సరంలో కాకినాడకు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాబోతోందన్నారు. మొత్తం 10 లక్షల కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. గూగుల్ హెడ్తో మొన్న మాట్లాడామని, వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించానని చెప్పారు. గూగుల్ సెంటర్ వైజాగ్లో ప్రారంభమైన వెంటనే అది గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. టీసీఎస్ కూడా వైజాగ్లో సెంటర్ ఏర్పాటు చేయబోతోందని, వైజాగ్ త్వరలో ఐటీ హబ్ కాబోతోందని అన్నారు. కేవలం ఎంఓయూలు చేసుకుంటే పరిశ్రమలు వచ్చినట్లు కాదని, మనం చేసే నెట్వర్క్ వల్ల భవిష్యత్తులో పరిశ్రమలు వస్తాయన్నారు. గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే విమానాలు తగ్గిపోయాయని, వారికిచ్చే రాయితీలు జగన్ ఆపేశారని, తాను మళ్లీ వీటన్నింటినీ సరిదిద్దుతున్నానని చెప్పారు. వీటిని మళ్లీ పునర్నిర్మాణం చేస్తున్నానని, అందువల్ల ముందు వీటిపై దృష్టి పెట్టాలన్నారు. వీటితో పాటు పరిశ్రమలు తెచ్చుకోవాలన్నారు. ఏపీలో పర్యాటక రంగం పెరగాలని, వ్యవసాయంలోనూ డిమాండ్ ఉన్న పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలి, ఆక్వా కల్చర్ను పెంపొందించాలన్నారు. దావోస్ పర్యటనలో బిల్గేట్స్తో మాట్లాడిన సమయంలో ఏఐ డీప్ టెక్ ప్రాజెక్టుల్లో ఏపీకి అడ్వైజర్గా ఉండాలని ఆయన కోరానని, అందుకు బిల్గేట్స్ అంగీకరించారని సీఎం చెప్పారు. టోటల్గా డెమాలిష్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని, డిస్ట్రాయ్ అయిన బ్రాండ్ని ఇప్పుడు మళ్ళీ ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కాదు, మేము ఉన్నాం, మీరు రండి, మేము అన్ని విధాలా సహకరిస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఎన్ని ఫోరమ్స్ ఉంటే అన్ని ఫోరమ్స్ ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు 27 మీటింగ్స్ అయినాయి నాకు. 1-to-1 మీటింగ్స్ 27. ఇంకొక పక్కన 4 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి, 3 కాంగ్రెస్ సెషన్స్ అయినాయి, ఒక యుఎన్ హ్యాబిటేట్ బయోలాటరల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయింది. కాంగ్రెస్ సెషన్లో 3 సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్. ఎనర్జీ ట్రాన్సిషన్, వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్. ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ, గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే పరిస్థితి ఉంది. రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. చీఫ్ మినిస్టర్స్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్. 3 హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు ఆటోమేషన్, ఏఐ, డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం. అందుకే హ్యూమన్ మిషన్ కొలాబరేషన్, అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం ఓటని, భారతదేశ పౌరులుగా మరియు ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఓటు ప్రాధాన్యతను, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. బెస్ట్ ఎలక్టోరల్ అధికారులకు కలెక్టర్ అవార్డులు అందజేశారు. యువ ఓటర్లకు ఈపీఐసి కార్డులను పంపిణీ చేశారు. ప్రజాస్వామ్య పురోగమనానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని, యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కోరారు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్తశుద్ధితో ఓటు హక్కును వినియోగించుకొని ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవటం ద్వారా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వాములు కావాలన్నారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, సిపి ఎస్వి రాజశేఖర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస మాట్లాడుతూ ఓటు హక్కు అమూల్యమైందని, ప్రజాస్వామ్య సమాజంలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాధనం ఓటు హక్కు అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అర్హత, మతం, కులం, జాతి వంటి వివక్షతలకు తావు లేకుండా పొందిన ఓటు హక్కును పవిత్ర హక్కుగా పరిగణించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ప్రభావం లేకుండా దేశాన్ని ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుందన్నారు. 1950వ సంవత్సరంలో ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక రోజైన జనవరి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవటం ఆనందదాయకమన్నారు. పౌరులను చైతన్యవంతులను చేసి ఓటర్లుగా నమోదు చేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు హక్కును పొందాలని కలెక్టర్ లక్ష్మీస సూచించారు. ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో, ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ డిస్టిక్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు, చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన ఆ జిల్లాలు ఉన్నాయో, అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓటు గురించి, ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని సో ఓటును హక్కు, సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 1 కోటికి పైగా సభ్యత్వాలతో జాతీయ పార్టీలు సైతం సాధించలేని విజయాన్ని టీడీపీ సొంతం చేసుకుందన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పలువురు పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నేతలకు జీవితకాల సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడమే కాకుండా ప్రతి 2 ఏళ్లకోసారి పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకోవటం టీడీపీకి పరిపాటని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ప్రక్రియ కొనసాగిస్తూ తెలుగుదేశం చట్టాన్ని గౌరవిస్తోందని ఎమ్మెల్యే గద్దె వెల్లడించారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ 40 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఎప్పుడో మొన్న కరోనా వచ్చినప్పుడు ఒకసారి చేయలేకపోయారేమో, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు 1-2 సార్లు మిస్ అయ్యారేమో, కానీ అన్ని సంవత్సరాల పాటు కూడా క్రమం తప్పకుండా సభ్యత్వ నమోదు చేయటం, సంవత్సరాలు ఎన్నికలు పెట్టుకోవటం, క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి లేదా డివిజన్ స్థాయి నుంచి ఎన్నికలు జరుపుకోవటం, వాటి ద్వారా జిల్లాతో రాష్ట్రం, ఈ విధంగా ఒక క్రమమైన విధానంలో చట్టాన్ని గౌరవించే పార్టీ తెలుగుదేశం అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సో ఆ విధంగా 36 మంది లైవ్ మెంబర్ తీసుకున్నారు. 40,000 మందిగా మన తూర్పు నియోజకవర్గంలో సాధారణ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా
కృతజ్ఞత తెలియజేస్తూ రానున్న రోజులు విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని రాజకీయంగా పటిష్టపరుచుకునే విధంగా అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం మరింత పద్యులేదాకా మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీస రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు నిర్వహించే వినూత్న కార్యక్రమాలు, ఓటర్లను జాగృతం చేయటం తదితర అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు కలెక్టర్ లక్ష్మీస ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న లక్ష్మీసను సిఎస్ విజయానంద్తో పాటు మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏ వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు అభినందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయసాయి జగన్కు అత్యంత సన్నిహితుడని, జగన్ ఏ పని ఆదేశిస్తే అది చేయటం, ఎవరిని తిట్టమంటే వాళ్లను తిట్టడం అతని పని అని అన్నారు. రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా కూడా తన బిడ్డల విషయంలో అబద్ధాలు చెప్పిన వ్యక్తి సాయిరెడ్డి అని పేర్కొన్నారు. ఈ అబద్ధాలు జగన్ చెబితేనే అతను చెప్పారని, ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదన్నారు. వైకాపా కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఆలోచన చేయాలని, జగన్ విజయసాయిని వదిలేశారంటే ఎందుకు, సన్నిహితులు ఒక్కొక్కరిగా ఎందుకు బయటకు వెళ్తున్నారు, ప్రాణం పెట్టిన వాళ్ళు ఎందుకు జగన్ను వీడుతున్నారు, జగన్ నాయకుడిగా విశ్వసనీయత కోల్పోయారు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు, తనని తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకువగా ఉంటది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయిరెడ్డి వదిలి వెళ్లిపోయాడు అన్నది నా అభిప్రాయం. సూపర్ 6 అంటూ ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారంతో ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊస ఎత్తడం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. మీరు ఇచ్చిన హామీలపై మీకే నమ్మకం లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. సూపర్ 6 హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దాలిబజావో పేరిట నిరసన కార్యక్రమాన్ని గాంధీనగర్ ధర్నా చౌక్లో నిర్వహించారు. గరిటెతో పళ్లెంపై కొడుతూ నిరసన తెలిపారు. సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ అన్నారని, కానీ రైతులకిచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు 15,000 అన్నారని, కానీ రాష్ట్రంలో ఒక్క బిడ్డకైనా మీరు డబ్బులిచ్చారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు కట్టారని చెప్పారు. మహాశక్తి అన్నారు. మహిళల బాధ్యత తమదని అన్నారని, కానీ నెలకు 1,500 కూడా ఎందుకు ఇవ్వటం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 7 నెలలుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు హామీలు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఏపీలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా వేశామన్నారు. దేశంలోనే నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని షర్మిల అన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అని చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. ఈ హామీల అమలుపై చంద్రబాబు ప్రజలకు ఏం చెప్తారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జగన్ జమానాలో చేసిన మోసాలను సరిచేస్తామని చెప్పిన చంద్రబాబు కూడా పేదలను మోసం చేశారని ఆరోపించారు.
చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ 6. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ ని సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ 6 కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచిపెట్టారు. మరి ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు నమ్మి ఓట్లేశారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్ల, ఏరు దాటినాక ఓడిమల్ల. అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా. చంద్రబాబు గారు సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలు ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తామని చెప్పారు. స్కూలుకు వెళ్తున్న బిడ్డలకు 15,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 1,500 ప్రతి నెలా ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేదా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామన్నారు. 3 సిలిండర్లు ఉచితమన్నారు. సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు. ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం. గంజాయిని అక్రమ రవాణా కేసులలో 12 మంది నిందితులను ఎన్టీఆర్ జిల్లా సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు పట్టుకున్నాయి. నిందితుల వద్ద నుండి సుమారు 1,40,000 రూపాయల విలువైన 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో 8 మందిపై రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖరబాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితులను ఏడీసీపీ ఏ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, నాగశ్రీనివాస్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 12 మంది గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాలలోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వీరిలో 8 మంది గతంలో గంజాయి కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన వారున్నారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోని కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లోకల్ పోలీసు కోఆర్డినేషన్ తో పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాంటిటీ 20 కేజెస్ ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళ 9 వీళ్ళందరూ 5 పాత నేరస్తులు. గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట్ తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులకు ఆటపాటలు కూడా పాఠ్య ప్రణాళికలో భాగం చేస్తున్నామని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి శ్రీనివాసరావు చెప్పారు. పలు రాష్ట్రాల్లో క్రీడా పోటీల నిర్వహణకు సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంపై ఆధారపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 7.5 కోట్ల నిధులు కేటాయించడం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందన్నారు. పటమటలోని కేబీసీ జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో 68వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్ 14 బాలబాలికల సెపక్ తక్రా పోటీలు నిన్న ప్రారంభమయ్యాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకుడు బి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా జ్యోతి వెలిగించి క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో క్రీడా పోటీల నిర్వహణకు సిఎస్ఆర్ ఫండ్స్ దాతల సహకారంపై ఆధారపడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం 7.5 కోట్ల నిధులు కేటాయించడం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందన్నారు. పోటీల్లో పాల్గొన్న 12 రాష్ట్రాల క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు, రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమైక్య కార్యదర్శి జి భానుమూర్తిరాజు, సహాయ కార్యదర్శి కెవి రాధాకృష్ణ, పరిశీలకుడు గౌతమ్, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి సింహాద్రి రమేష్, పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని జి ఎస్తేర్ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ టోర్నమెంట్లో మన దేశంలోంచి 12 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఆ 12 రాష్ట్రాల్లో నుండి గర్ల్స్ టీమ్స్, బాయ్స్ టీమ్స్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈ క్రీడాకారులందరికి కూడా హోటల్ అకామిడేషన్ అట్లాగే డెలిషియస్ ఫుడ్ అరేంజ్ చేయడంతో పాటు మ్యాచెస్ మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 4 to 8 వరకే ఫ్లడ్ లైట్ లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. మాకు ఈ టోర్నమెంట్ చేయడానికి సహకరించిన అధికారులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ప్రజలు సేవ చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలని సూచించారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో సూర్యారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా రవితేజ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. అందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు యొక్క హక్కుని వినియోగించుకుంటూ రాజ్యాంగాన్ని మనం ఇచ్చిన హక్కుని గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా కూడా మనకి ఎవరు మంచి చేస్తారు అనేది తప్పకుండా కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనం వాళ్ళకే ఓటేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా 2024 ముందు ఎన్నికల్లో చెప్తాం జరుగుతూ ఉంది. 1,00,000 ఉద్యోగాల్ని తప్పకుండా కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉందని కూడా లోకేష్ బాబు గారు యోగాలలో చెప్పడం జరుగుతూ ఉంది. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైందని, ప్రతి ఓటరు మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు సేవ చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలన్నారు. గత 5 సంవత్సరాల కిందట రాష్ట్ర ప్రజలు హామీలను నమ్మి ఓట్లు వేయడంతో 5 సంవత్సరాలు నానా అవస్థలు పడ్డారన్నారు. మంచి నాయకుల్ని ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా అవగాహన తెలిసినటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు కాబట్టే రాష్ట్రంలో చంద్రబాబు గారిని, కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వాన్ని ఎన్నుకొని రాష్ట్రం, దేశం ఈరోజు అభివృద్ధి చెందుతుందంటే మంచి అవగాహనతోనే ప్రజలందరూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా చాలా విజ్ఞానవంతులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ, అలాగే మంచి నాయకుడిని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ప్రజలు భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవగాహన ర్యాలీ సదస్సుని ప్రారంభించాము. అనంతరం టీడీపీ సీనియర్ నేత ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే రాజకీయ పార్టీలని ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటర్లు విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సూర్యారావుపేటలో వివిధ ప్రధాన సెంటర్ల నుండి అవగాహన ర్యాలీ సాగింది. ఈ ఓటు ద్వారానే ఆ దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం స్వచ్ఛమైనటువంటి, నిజాయితీ కూడినటువంటి, మనకి ఉన్నటువంటి హక్కుని వేరే వాడు హరించకుండా, దొంగిలించకుండా నిజాయితీగా వేసేది ఓటు హక్కు మాత్రమే. అలాంటి ఓటు హక్కుని నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, వేరే వాడికి అమ్మకుండా, తాకట్టు పెట్టకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి నిజాయితీతో కూడినటువంటి నడకతో ముందుకెళ్ళినప్పుడే నిజమైనటువంటి పాలకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. నూతన సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డేటా అండ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగ అధిపతి ఉదయశ్రీ పేర్కొన్నారు. హ్యాక్థాన్ ద్వారా విద్యార్థులకు ప్రాజెక్టులు అప్పగించి వాటిని పరిష్కరించేలా చేస్తామని, ఇదే హ్యాక్థాన్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మొగల్రాజపురం సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నందు డేటా అండ్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఆధ్వర్యంలో ఎగ్నిట్ పేరిట హ్యాక్థాన్ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన 160 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 40 జట్లుగా విభజించి ఒక్కో టీంకి ఒక్కో ప్రాజెక్ట్ అప్పగించారు. ఈ సందర్భంగా హెచ్ఓడి ఉదయశ్రీ మాట్లాడుతూ 24 గంటల పాటు హ్యాక్థాన్ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని చేరుకునేందుకు నిరంతరం సాధన చేయాలని అన్నారు.
పెరుగుతున్న సాంకేతికత దృష్ట్యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల అవగాహన ఎంతో అవసరమని అన్నారు. ఒకే ఆలోచన విధానం ఉన్న విద్యార్థులు పరిష్కారానికి హ్యాక్థాన్ ఒక సరైన వేదికని వెల్లడించారు. 160 మంది విద్యార్థులను 40 జట్లుగా విభజించి ఒక్కో టీంకి ఒక్కో ప్రాజెక్ట్ అప్పగించి వాటిని పరిష్కరించడమే హ్యాక్థాన్ లక్ష్యమని వివరించారు. ఎమిగ్డా అనే కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళు జెన్ఐ మీద అలాంటి వాటి మీద ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ ఏఐ లెవెల్లో జాబ్స్ రావాలి అంటే వాళ్ళు కంపెనీ ఎలా కావాలనుకుంటున్నది అనే దానికి బెస్ట్ ఐడియా ఏంటి అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల ఏంటి అంటే స్టూడెంట్స్లో ఎంకరేజ్మెంట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చి వాళ్ళు బెటర్గా సాల్వ్ చేయటం వల్ల వాళ్ళకి స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యి ఎటువంటి ఇంటర్వ్యూస్లో అయినా గెట్ ఆన్ అవడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ హ్యాకథాన్ అనేది నిర్వహిస్తున్నాం. దీనికి 10 hours హ్యాకథాన్ అనేది జరుగుతుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయింది, ఈవినింగ్ 6 దాకా జరుగుతుంది. మొత్తం టోటల్గా 5 hours జరుగుతుంది. ఆయుర్వేద వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాల పట్ల ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు మరింత అవగాహన పెంచుకోవాలని కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ గోపకుమార్ సూచించారు. ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచవలసిన బాధ్యత ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద వైద్య విద్యార్థులపై ఉందన్నారు. నాగార్జున ఆయుర్వేద సంస్థ ఆధ్వర్యంలో గవర్నర్పేటలోని ఒక హోటల్లో ఆయుర్వేద వైద్య విద్యార్థులు, ఆయుర్వేద వైద్యులకు సైంటిఫిక్ సెమినార్ను నిర్వహించారు. నాగార్జున ఆయుర్వేద సంస్థ ఏఎస్ఎం మహమ్మద్ ఉస్మాన్ పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ఆయుర్వేద వైద్య విధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సదస్సులో కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ రిజిస్ట్రార్ గోపకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ధన్వంతరి చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాల పట్ల ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. విసి గోపకుమార్ నూతన మందులు, వాటి పనితీరును ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులకు వివరించారు. వైద్య విద్యార్థులు అడిగిన ప్రశ్నలను గోపకుమార్ నివృత్తి చేశారు. అనంతరం నాగార్జున ఆయుర్వేద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ జిఎం డాక్టర్ రాగేష్ డి చీరన్ మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులను నయం చేసేందుకు ఆయుర్వేదంలో ఉన్న నూతన వైద్య విధానం గురించి, మందుల గురించి అటు వైద్యులు, ఇటు వైద్య విద్యార్థులు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేకంగా ఈ రంగంలో అవగాహన ఉంటే ఎలాంటి జబ్బునైనా ఆయుర్వేదం ద్వారా తగ్గించవచ్చన్నారు. ఆయుర్వేద వైద్యం పట్ల ప్రజలకు మరింత అవగాహన కలిగించాలని ఆయన సూచించారు. We are from Nagarjuna Ayurveda, Kerala, and currently we are marketing our products, our Ayurvedic products in about 22 states of India. We are one of the leading companies manufacturing Ayurvedic medicines from Kerala. In Vijayawada today, we are conducting a continuous medical education program for the doctors. Our chief guest who is inaugurating this program and who is will be presenting the technical seminar will be Dr. Gopakumar. He is the registrar of Kerala University of Health Sciences at Thrissur, Kerala. He is a very senior person in Ayurveda. He has been teaching for the past 30 years and he is a double PG in Ayurveda. So he will be taking the class today, and tomorrow also we are going to have another program at Tirupati. Dr. S. Gopakumar will again be taking class tomorrow at Tirupati. So we are very happy to conduct the program at Vijayawada. We hope that we are getting very good response from the doctors. About 150 doctors have come. So we are very happy to note that, and we are happy to support all the doctors with our quality Ayurvedic products which are good for treatments as well as for the personal care, health care, etc. Thank you. అనంతరం నాగార్జున ఆయుర్వేద సంస్థ రీజనల్ సేల్స్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో నూతనంగా వస్తున్న పనితీరును వివరించారు. మా కంపెనీ అనేది నాగార్జున ఆయుర్వేద 35 ఏళ్ల కంపెనీ. దగ్గర 500 ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ చేస్తున్నాము ఈ ఆంధ్ర, తెలంగాణ అన్ని చోట్ల. ఈ రోజు ఈ విజయవాడలో పెట్టడానికి కారణము ఈ స్టూడెంట్స్ కి కానీ, ఇక్కడ ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ కానీ కొత్త ఆయుర్వేద ప్రాక్టీస్ ఎలా చేయాలి, టెక్నికల్స్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కేరళ నుంచి డాక్టర్ గోపకుమార్ అనేది ఈజ్ అ ఫేమస్ డాక్టర్ ఇన్ కేరళ, నెంబర్ 1 డాక్టర్. ఈ రిజిస్టర్ కేరళ హెల్త్ యూనివర్సిటీస్ రిజిస్టర్ ఆయనను తీసుకొచ్చి స్పెషల్గా ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ఎందువల్లంటే ఈ స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది. అందుకే మీరు చూస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, ఎండి స్టూడెంట్స్ ప్లస్ లోకల్ సీనియర్ డాక్టర్, ప్రాక్టీసింగ్ డాక్టర్స్ కూడా అటెండ్ అవుతున్నారు ఈ మీటింగ్. సో ఇది అందరికీ బెనిఫిట్ అని చేస్తున్నాము. ఈ రోజు ఇక్కడ, రేపు తిరుపతిలో కూడా చేస్తున్నాము. థ్యాంక్ యూ. యువతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా మోసగించాయని
ఏఐవైఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దోనిపూడి శంకర్ ఆరోపించారు. 10 సంవత్సరాల వ్యవధిలో ప్రధాని మోడీ నిరుద్యోగ యువతకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం రాష్ట్ర ప్రజలను అత్యంత దారుణంగా ఎన్డీఏ కూటమి మోసం చేసిందన్నారు. హనుమాన్పేట దాసరి భవన్ వద్ద ఏఐవైఎఫ్ పతాకాన్ని రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దోనిపూడి శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ చూపించి వారిని దారుణంగా మోసం చేశాయని ఆయన నిప్పులు చెరిగారు. 11 సంవత్సరాల వ్యవధిలో మోడీ నిరుద్యోగ యువతకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడటం పార్టీ నైజమన్నారు. రాబోయే సమావేశాల్లో నిరుద్యోగ యువత అన్ని వర్గాలను కలుపుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జరుపుతామని చెప్తారు, కానీ యూత్ పాలసీని అప్లై చేస్తున్నారా? వాళ్ళ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా? కాబట్టి వాళ్ళ కేవలం నిరుద్యోగ యువత పెరిగిపోవటానికి ఇవాళ ఒక పక్కన అనేక రంగాల్లో భారతదేశం ముందడుగు వేస్తుందని చెప్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నాడు, వికసిత భారత్ అని చెప్తున్నాడు. కాబట్టి వికసిత భారత్కి తగ్గ, ఆత్మనిర్భర్ భారత్కి తగ్గ ఒక పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేసేటువంటి పరిస్థితి, అనేక వేల మంది ఉద్యోగస్తులు రోడ్డున పడేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు అనుసరించేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత ఉద్యమించాలి. ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకించి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల యువజన సంఘాన్ని మరింత బలోపేతం చేసుకునే దానిలో భాగంగా ఈ మహాసభ ఆశయాలకు అనుగుణంగా యువత పనిచేయాలని చెప్పేసి కోరుతూ అనంతరం రాష్ట్ర సెక్రటరీ లెనిన్ బాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. ఫిబ్రవరిలో జరిగే రాష్ట్ర సమావేశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై యువత అన్ని వర్గాలను కలుపుకొని పోరాటం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మోడీ, చంద్రబాబు నాయుడు ఇద్దరు నిరుద్యోగ యువతను ఉద్యోగాల కల్పనతో 2 సార్లు మోసం చేశారన్నారు. అమరావతికి అభివృద్ధి చేస్తామన్నారు. గతంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ కావడం ద్వారా అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో అప్పుడు ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా రాజధాని అమరావతి ఫ్రీ జోన్ కావడం ద్వారా 26 జిల్లాల నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల అవకాశం కల్పిస్తారు. అందుకోసమే రాష్ట్ర రాజధాని అమరావతి ఫ్రీ జోన్ కావాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల్లో నిధులు కేటాయించాలి. ఈ ఎన్టీఆర్ జిల్లా ఈ రాజధానికి అనుగుణంగా ఉన్న ఈ జిల్లాలో అనేక పరిశ్రమలు, ఐటీ హబ్బు రావాలి. ఇట్లా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఈ ఏఐవైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలపైన భవిష్యత్తులో అన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాల కల్పన ఐక్య కార్యక్రమం ద్వారా యువత ఉపాధి లక్ష్యంగా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పక పాటించాలని వక్తలు సూచించారు. ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవాలని, అప్పుడే ఆటో కార్మికుల పట్ల మంచి అభిప్రాయం ప్రయాణికులకు ఏర్పడుతుందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీటీసీ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తే ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే అవకాశం ఉంటుందన్నారు. చివరికి డ్రైవర్ కూడా సురక్షితంగా ఇంటికి చేరవచ్చని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. నగరంలో ఆటో కార్మికుల సమస్యలు తమ దృష్టికొచ్చాయని, త్వరలో వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎదుటి ప్రయాణికులు కానీ వాడు మనల్ని గుర్తించేది వాటితోనే, కానీ వాటిని కంపల్సరీ మీరు వేసుకోవాలని కోరుతున్నాను. అలాగే రవాణా వాహనానికి, ప్యాసింజర్ వాహనానికి ఇంతకుముందు మనం పబ్లిక్ సర్వీస్ వెహికల్ బ్యాడ్జ్ ఇచ్చేవాళ్ళం. కానీ కొత్త మోటార్ రవాణా చట్టంలో ఆ బ్యాడ్జ్ గురించి నిబంధనలు తీసేసినప్పటికీ మరి మీరు రవాణా వాహనం తోలేదానికి, ప్యాసింజర్ వాహనం తోలేదానికి తేడా ఉంటుందా ఉండదా? రవాణా వాహనాలు గూడ్స్ చేస్తారు, అది ఎక్కడ అయితే ఎక్కడైనా ఆపొచ్చు, ఏ డెస్టినేషన్ అయినా తీసుకోవచ్చు. అదే కాఫీ తాగడానికి, టీ తాగడానికి, భోజనం చేయడానికి, నేచర్ కాల్స్ ఇలాంటివి అడగదు. కానీ మన వాహనంలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ, మరి ఆటోలో ఎక్కిన వ్యక్తి కంపల్సరీగా ఇవన్నీ పాటించే విధానం ఉంటుంది. కాబట్టి వాటితో మనం ఫస్ట్ మాట్లాడే విధానం. అనంతరం ఏడీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు విధిగా యూనిఫామ్ ధరించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే ప్రయాణికుల వద్ద ఛార్జ్ తీసుకోవాలన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో సుమారు 500 మందికి పైగా మృతి చెందారన్నారు. ఆటో కార్మికులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయ్యింది. ఇవన్నీ కూడా పంపించేసరికి 37 లక్షలు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి శాంక్షన్ అయింది. ఆ 37 లక్షలు కూడా చక్కగా ముంబైలో, జిఐసిలో
అది గురిగిపోతూ ఉంది. ఈ డిసీజ్డ్ ఫ్యామిలీకి ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి ఏమన్నా చెప్పంటే కోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది కరెక్టే. అతని వల్ల మిగిలిన బిలీవ్ ఫ్యామిలీ అంటారు, భార్య పిల్లలు ఏ పాపం చేస్తున్నారు, ఇద్దరు ఆడపిల్లలు అంటే చిన్న చిన్న తప్పులు మనం నెగ్లెక్ట్ చేసి ఇదేముంది మనం అందరూ చెప్తారంటే కొట్టడం మనకు తెలియదు, కానీ ఏదో ఒక రాజు మాత్రం గిడతామని అందరికీ తెలుసు కదా. అది మాత్రం కంపల్సరీ ఎవరికైనా సరే, దాన్ని ఎవడో అవాయిడ్ చేయలేదు. ఏ నిమిషం వస్తుంది, ఏ సెకండ్ వస్తుంది కూడా మనం గెస్ చేయలేదు. కాబట్టి అన్ని రకాల అనుమతి పత్రాలు మన దగ్గర ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ చైర్మన్ బోల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కూటమి ప్రభుత్వం మేలు చేయకపోగా అబద్ధపు హామీలతో మోసం చేస్తుందని విమర్శించారు. రానున్న కాలంలో క్రైస్తవులు మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ చైర్మన్ బొల్లవరపు జాన్ వెస్లీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ నెలలో 2 రోజుల క్రితం డేటు లేకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఒక సర్క్యులర్ రాష్ట్రమంతటా పంపించడం జరిగిందన్నారు. ఆ సర్క్యులర్లో 2,42,88,000 రూపాయలను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు మోటార్ వెహికల్ కొనుగోలు చేయుటకు ఈ రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ వారికున్న అర్హతలకు లోబడి ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి ₹1,00,000 సబ్సిడీ రూపంలో అందించాలని ఆ సర్క్యులర్ యొక్క సారాంశమని తెలిపారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మొత్తం సొమ్ము 242 మంది లబ్ధిదారులకు సరిపోతుంది. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న క్రైస్తవ సమాజంలో 242 మందికి లబ్ధి చేకూర్చి క్రైస్తవులందరికీ మేమేదో చేశామనే విధంగా చర్యలు చేపట్టడం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ 242 మంది లబ్ధిదారులను కూడా ఈ ప్రభుత్వం కూటమికి చెందిన క్రైస్తవ కార్యకర్తలకే వినియోగించే విధంగా అప్పుడే నాయకుల మధ్య చర్చలు జరుగుతున్నాయని 2024-25 ఫైనాన్షియల్ సంవత్సరంలో క్రైస్తవులకు 151 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కావస్తున్నా ఇంత తక్కువ అమౌంట్ ఏ విధంగా మీరు శాంక్షన్ చేశారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో క్రైస్తవులను మీరు మభ్యపెట్టి మోసం చేస్తే క్రైస్తవులు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు పాస్టర్లకు ప్రతి నెల ఇచ్చే ₹5,000 గౌరవ వేతనం ఇప్పటి వరకు అందించలేదని, కనీసం క్రిస్మస్ సందర్భంగా కూడా ₹1 కూడా విడుదల చేయలేదని, మరియు క్రిస్మస్ కానుకను క్రైస్తవులందరికీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన మంత్రులు మాటలు చేతల రూపం దాల్చలేదని విమర్శలు గుప్పించారు. పాలకుల మీద ఉంది కాబట్టి మీరు ఈ విధమైన పక్షపాత ధోరణిని మీరు చూపించొద్దు. ఎందుకంటే మీది కొల్యూషన్ గవర్నమెంటు, ఎన్డీఏలో మీరున్నారు, మీతో పాటు ఒక బీజేపీ, ఒక జనసేన కూడా టీడీపీతో ప్రయాణిస్తుంది. కాబట్టి మీరు మిగతా వారి ప్రలోభాలకు లోబడి మిగతా పార్టీలు ఏమనుకుంటాయని చెప్పి క్రైస్తవుల్ని మీరు ఈ విధంగా చిన్న చూపు చూస్తే క్రైస్తవులుగా మేమేమీ సహించం. రేపు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మీ మీద ప్రశ్నించి మీరు చేసే పనులన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా తెలియజేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఎందుకండి ఒక వర్గాన్ని మీరు దూరం చేసుకొని మిగతా వర్గాలకి మీరు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు? నిజంగా అండి కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత, ఇదిగోండి జీవో కాపీ, ఇది బడ్జెట్ ఎంత హీనమైనటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈ బడ్జెట్ కేటాయించిన దాన్ని బట్టి క్రైస్తవుల కంటే మీరు అసలు లెక్కలో లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని మా రాష్ట్ర చైర్మన్ గారు చెప్పినట్టు మా వంతుగా మేము రాష్ట్ర ప్రజలందరూ దృష్టిలోకి తీసుకుని వెళ్ళి మన క్రైస్తవులకి, మన మైనారిటీస్కి అన్యాయం జరుగుతుంది. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు తెలిపారు. ప్రథమంగా వాసవి అమ్మవారికి తిరుప్పవడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని 1 టౌన్ పూజారి వారి వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజతోత్సవ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, గౌరవ సలహాదారులు సిఏ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించనున్నామని తెలిపారు.
పూజారివారి వీధిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేశారు. 27వ తేదీన జరిగే అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పారేపల్లి రాకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రజతోత్సవ కార్యక్రమాలలో భాగంగా 27వ తేదీన వాసవి మూలమంత్ర హోమం, అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని చెప్పారు. 28వ తేదీన అష్టలక్ష్మి సహిత నారాయణ హోమం, పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ వేమ సుబ్రహ్మణ్య గుప్తాచే శ్రీ వాసవి పురాణం, వాసవి అమ్మవారికి 1,00,000 తులసి అర్చన జరుగుతుందని వివరించారు. 29వ తేదీన మృత్యుంజయ పాశుపత హోమం, నవగ్రహ హోమం, అపమృత్యు నివారణ, వాసవి వ్రతాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ వాసవి అమ్మవారికి తిరుపావడే కార్యక్రమం కన్నుల పండుగగా జరుగుతుందని, విశేష సంఖ్యలో మహిళా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 31వ తేదీన 102 మంది కన్యలతో కలశాల ఊరేగింపు, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన, అమ్మవారి మోక్షగుండం సందర్శన, హోమం, పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. గవర్నమెంటు తప్పకుండా వాళ్ళు అధికారికంగా చేయమని జీవో కూడా పాస్ అయిపోయింది. పాస్ కూడా పంపించడం కూడా జరిగిపోయింది కాబట్టి అది కూడా అధికారికంగా చేస్తారు. కాబట్టి ఇక్కడికి కూడా ఎవరో ఒకరిని ఆ రోజు తీసుకొచ్చి మరి మనకి నేను పవన్ కళ్యాణ్ గారిని ట్రై చేస్తున్నాను పెనుగొండలో తీసుకురావడానికి. డూండి చంద్రబాబు నాయుడు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డూండి రాకేష్ గారు కూడా ట్రై చేస్తున్నారు. పెనుగొండలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా చేయడానికి మరి మన కులదేవత అమ్మవారి మనందరూ అదృష్టము. సో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వస్తారని మనందరం భావిస్తాం. వస్తే బాగుంటుంది. టీజీ భరత్ గారు, అలాగే శ్రీరామ్ తాతయ్య గారు, డూండి రాకేష్ గారు చొరవ తీసుకొని ఈ పని మీద మరి ప్రభుత్వం ఏర్పడంగానే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నటువంటి వైశ్యుల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పటం, దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది నేను పాల్గొనటమే కాదు, ఇది ఒక అధికారికంగా కూడా మనం చేద్దాము, అమ్మవారి గురించి మరి అందరికీ తెలియపరిచేటట్టుగా ఉండాలని వారు అనుకోవటం, దాన్ని వెంటనే కార్యాచరణ చేయటం, మా పెద్దలందరూ కృషి చేయటం వల్ల ఏర్పడినటువంటి. అనంతరం అవోపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆరవేటి నిర్మల మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవము జరుపుతున్నారండి. ఇది మనకు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ప్రతి సంవత్సరం ఒక్కరోజు జరుపేవాళ్ళు. ఈసారి 25 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున 5 రోజులు జరుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని. ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా, అంటే ప్రతిరోజు హోమాలు, కుంకుమ పూజలు, తర్వాత ఒక 2 రోజులేమో అమ్మవారి గురించి ప్రవచనము. అంటే మనకు అమ్మవారి గురించి చాలా విషయాలు తెలియదు, అమ్మవారి గురించి ఆ విషయాలు తెలియపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశం. 2047 సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రతి వ్యక్తికి బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ కొల్లిపర ప్రసాద్ తెలిపారు. భారతదేశంలోని అగ్రగామి బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 23 బ్రాంచీల ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ ఆయా నగరాలలో సంకల్ప యాత్ర పేరిట భారీ అవగాహన ర్యాలీలు నిర్వహించడం జరిగిందని, దీనిని పురస్కరించుకొని నగరంలోని బిఆర్టీఎస్ రోడ్డు నందు భారీ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సిబ్బంది బీమా ప్రొఫెషన్స్ అందరూ అద్భుతంగా 2047 సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రతి వ్యక్తికి బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి బీమా రక్షణ అనే లక్ష్యాన్ని ఈ సంకల్ప యాత్ర ద్వారా అవగాహన తీసుకురావటం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జగదీష్ బాబు, చక్రవర్తి, జీకే చైతన్య, రవికుమార్, సంతోష్ శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏదైతే ఉందో 2047 కి ప్రతి భారతీయుడికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనే ఉద్దేశం తీసుకుందండి, ఓత్ తీసుకుంది. సో దానిలో భాగంగా ఇక్కడ ఉన్న ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం, ఇన్సూరెన్స్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అండి, ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మన విజయవాడ నుంచి ఏదైతే మన ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారో ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి సహకారంతో, మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ ఏదైతే ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ ఉన్నారో వీళ్ళందరి సహకారంతో మేమందరం కూడా ఈ రోజు విజయవాడలో అవేర్నెస్ యాక్టివిటీ క్రియేట్ చేయడం జరుగుతుందండి. మీరు అనుకోవచ్చు ఈ అవేర్నెస్ యాక్టివిటీ ఎందుకంటే ఇంతకు ముందు ప్రీవియస్ గా మనం చూస్తే 2-3 సంవత్సరాల క్రితం పాండమిక్ సిచ్యుయేషన్ వచ్చింది. సో ఆ సిచ్యుయేషన్ లో చాలా మంది బ్రెడ్ వినర్స్, అంటే ఎవరైతే ఒక ఫ్యామిలీలో ఎర్నింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ ఎర్నింగ్ కెపాసిటీ కోల్పోయారు, ఆ ఫ్యామిలీస్ అన్ని రోడ్డును పట్టడం జరిగింది. సో ఇటువంటి సిచ్యుయేషన్లు ఫ్యూచర్ లో కూడా రావచ్చు అండి, నేచురల్ కలామిటీస్ కానివ్వండి, ఏదైనా ఫ్యూచర్ లో కూడా రావచ్చు. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ ఏమొచ్చినా కూడా దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. పెనమలూరు గ్రామంలో అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారిని రథంపై పురవీధులలో ఊరేగించారు. 45వ సంవత్సరం అయ్యప్ప స్వామి వారి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహిస్తున్నట్లు కిలారు రవిస్వామి తెలిపారు. అందులో భాగంగా నేడు స్వామివారి గ్రామోత్సవం నిర్వహించామని చెప్పారు. రేపు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరారు. పెనమలూరు గ్రామంలో అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామికి శివాలయంలో అభిషేకం, విశేష పూజలు నిర్వహించి గ్రామోత్సవం చేశారు. రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి మేళతాళాల నడుమ గ్రామ పురవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా కిలారు రవిస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా అయ్యప్ప స్వామివారి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, అన్నదానం కార్యక్రమం ముందు స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. రేపు అయ్యప్ప స్వామివారి 45వ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా నేడు పెనమలూరు గ్రామంలో స్వామివారి గ్రామోత్సవం నిర్వహించామని చెప్పారు. 1980వ సంవత్సరంలో గోపాలకృష్ణయ్య గురుస్వామి 100 మంది స్వాములతో అన్న సమారాధన మొదలుపెట్టారని చెప్పారు. రేపు జరగబోయే అన్న సమారాధనకు సుమారు 35,000 నుంచి 40,000 మందికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శివాలయం దగ్గర 3 ఎకరాల స్థలంలో 100 మంది వంటవాళ్లు, 100 మంది సప్లయర్లు, 1500 సీటింగుతో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో సుమారు 35,000 నుంచి 40,000 మంది ప్రజలకు అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనం చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతము ఈరోజు 25వ తారీఖు ఉదయం 11 గంటల దగ్గర నుంచి మన శివాలయం పెద్దగుడి దగ్గర నుంచి ఆ స్వామివారు మరి మహారథములో గ్రామోత్సవం చేయడానికి సిద్ధంగా ఉండి గ్రామోత్సవం చేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు మేము అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లినట్టుగా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని మేము కోరుకుంటున్నాము. లివర్ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా చేశారు. అత్యాధునిక టిప్స్ చికిత్స ద్వారా రోగి లివర్లో స్టెంట్ అమర్చారు. దాదాపు 4 రోజులు శ్రమించి ప్రాణాన్ని కాపాడారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి పేషెంట్ పూర్తిగా కోలుకున్నారు. నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స నిర్వహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ చికిత్స అనంతరం చక్కగా కోలుకున్నారు. దాదాపు 40 రోజుల పాటు చికిత్సను అందించిన అను వైద్యులు పేషెంట్ ప్రాణాలను కాపాడి అద్భుతం చేశారు. ఈ అత్యంత అరుదైన, అతి క్లిష్టమైన చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు అను హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ అనేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తమ హాస్పిటల్ నందు విజయవంతంగా చికిత్స అందించామన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో కృషి చేశారని తెలిపారు. దాదాపు 40 రోజులు చికిత్స అందించి రోగి పూర్తిగా కోలుకునేలా చేసిన అను వైద్య బృందానికి డాక్టర్ జి రమేష్ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం అను కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్స్లో మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ అందుబాటులో ఉంది. దీని మూలంగా ఏమవుతుందంటే పేషెంట్ ఆర్థికంగా సరిగా లేకపోయినా వాళ్ళు జబ్బుతో బాధపడిపోవాల్సిందే తప్ప, లేకపోతే లైఫ్ అలా ఎండ్ అయిపోవటమే తప్ప వైద్యం అనేది పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ వచ్చాక ఇతని పరిస్థితి ఏంటంటే అప్పుడు
నారాయణ మా దగ్గరకు వచ్చినప్పుడు లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి పొట్ట బాగా నీటితో ఉబ్బిపోయి కాలంతా గాయం ఉందన్నమాట. అంటే శక్తి పూర్తిగా లేదు, లివర్ ఫెయిల్ అయిపోవటం వల్ల కాలి గాయం మానదు. ఆ నీరు అన్నది తగ్గకపోతే ఆ కాలి గాయం మానే పరిస్థితే ఉండదు. అది అలాగే సెప్టిక్ అయిపోయి ప్రాణాపాయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ నీరు తగ్గించడానికి ఫస్ట్ ఈ ప్రొసీజర్ అన్నది చేయటం అన్నది జరిగింది. టిప్స్ అనే ప్రొసీజర్ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అన్నమాట. అనంతరం ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ మాట్లాడుతూ లివర్ ఫెయిల్యూర్తో పొట్టలో నీరు చేరటం, ప్లేట్లెట్స్ పడిపోవటం, హెమోగ్లోబిన్ క్షీణించటం, ఎడమ కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో మోకాలి కింది నుంచి పాదం వరకు పెద్ద గాయంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అను హాస్పిటల్లోని బహుళ విభాగాల ఆధ్వర్యంలో చికిత్స నిర్వహించామన్నారు. టిప్స్ అనే విధానంలో లివర్లో స్టెంట్ వేసి లివర్ ఫంక్షనింగ్ మెరుగుపరచామన్నారు. తద్వారా పొట్టలో నీరు చేరకుండా నియంత్రించామని, కాలికి గ్రాఫ్టింగ్ చేసి గాయాన్ని నయం చేయగలిగామని, హెమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ స్థాయిలను మెరుగుపరిచి ప్రాణాపాయం తప్పించగలిగామని చెప్పారు. దాదాపు 40 రోజుల చికిత్స ఫలితంగా పేషెంట్ పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అండ్ ఇనీషియల్గా ముందు లివర్ ఫెయిల్యూర్కి సంబంధించి పొట్టలో నీరు రాకుండా టిప్స్ అని ఒక కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఒకటి చేసి ముందు పేషెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేయగలిగాము. అండ్ తర్వాత సతీష్ చైతన్య సార్ కాలుకి గ్రాఫ్టింగ్ అనేది చేసి ఆ వూండ్ దానికి సంబంధించి చేశారు. అండ్ రమేష్ సార్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మాకు అవసరమైన సజెషన్స్ ఇస్తూ ఇలా చేద్దామని కాన్స్టెంట్గా మానిటరింగ్ చేసుకుంటూ. అండ్ ఇంక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో బేసికల్లీ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే టైంకే బోత్ ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా నలిగిపోయారు. సో మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి ఫైనాన్షియల్ పరంగా కూడా మాకు అండ్ హెల్త్ టిప్స్ విషయంలోనే కాకుండా అన్ని రకాలుగా రమేష్ సార్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ఓకే వి విల్ గో. ఈ సమావేశంలో డాక్టర్ రవిశంకర్, డాక్టర్ సతీష్ చైతన్య, డాక్టర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. జార్జియా దేశంలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మోసం చేసిన ఆల్ఫా ఎడ్యుకేర్ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఎంబీబీఎస్ విద్యార్థి తండ్రి కరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జార్జియా దేశంలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎంబీబీఎస్ సీట్ ఇప్పిస్తామని ఆల్ఫా ఎడ్యుకేర్ సంస్థ మోసం చేసిందన్నారు. 20 లక్షలు వసూలు చేసి తాత్కాలిక వీసాపై 7 విద్యార్థులను జార్జియా తీసుకువెళ్లారన్నారు. తాత్కాలిక ఎడ్యుకేషన్ వీసా కేవలం 3 నెలలు మాత్రమే అమలులో ఉంటుందని, ఇప్పుడు 8 నెలలు కావస్తుందని, ఆ విద్యార్థుల పరిస్థితి తమకు అర్థం కావటం లేదని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే, ఈ ఆల్ఫా ఎడ్యుకేర్కి అక్కడ ఎంబీబీఎస్ చదివించడానికి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనే యూనివర్సిటీ తీసుకెళ్లారు. ఈ కన్సల్టెన్సీకి ఆ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు. మేము చదివిస్తామని తీసుకెళ్ళి అక్కడ వేరే మధ్యవర్తులకు అప్పగించారు. మా పిల్లల మధ్యవర్తులకు అప్పగించి 3 నెలల వీసాతో తీసుకువెళ్ళి 3 నెలల లోపు మళ్ళీ వీసా రెన్యువల్ చేయాలి. అక్కడ వీసా రెన్యువల్ చేయకుండా అక్కడి నుంచి బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు సార్. బ్లాక్మెయిల్ మొదలుపెట్టి అధిక మొత్తంలో డబ్బులు మా దగ్గర నుంచి తీసుకుంటున్నారు. పిల్లలకి ఎంత పడితే అంత 50,000, 70,000, 1,10,000 ఇట్లా దాదాపు మేము మా పిల్లలు అక్కడ ఉన్నారని భయపడి చాలా వరకు మేము డబ్బులు వేసాం సార్ వాళ్ళకి. అయినా ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు అవుతున్న వీసా రెన్యువల్ చేయకుండా వితౌట్ వీసా మీద పిల్లలు అక్కడ పెట్టారు. పిల్లల జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. అక్కడ పిల్లల్ని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. మరి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. విద్యార్థి దశ నుండే భారతదేశం స్వాతంత్ర్యం గురించి, మన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని అయ్యప్ప నగర్ పీక్ అబు ప్రీ ప్రైమరీ పాఠశాల మేనేజ్మెంట్ భవానీ తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ బందర్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు చెప్పారు. 5 సంవత్సరాల లోపు చిన్నారుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించామని చెప్పారు. తరగతిలో బోధనల ద్వారా చెప్పటం కన్నా ఫీల్డ్ ట్రిప్లకు తీసుకువెళ్లటం ద్వారా త్వరగా అర్థమవుతుందని అన్నారు. మన దేశం రాజ్యాంగ రూపకల్పన, ఆమోదం, అప్పటి పరిస్థితులను, ఆనాటి ఘట్టాలను తమ అధ్యాపక బృందం విద్యార్థులకు వివరించిందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం.